మెగా ఫ్యామిలీ హీరోలకు చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాలు అందించిన దర్శకుడు సుకుమార్. ఆర్య, రంగస్థలం, పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ వంటి సంచలనాత్మక చిత్రాలను మెగా ఫ్యామిలీకి అందించాడు. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల వరకు పుష్ప ప్రభావం జనాల మీద ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కూడా ఆయన పీడియాట్రిక్ జోనర్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా ఆయన కెరియర్లో సంచలనాత్మకంగా నిలిచిన సినిమాలన్నీ మెగా హీరోలు అందించినవి. అలాంటి సుకుమార్ ఒక్కసారిగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో పాల్గొనడం సంచలనం రేపింది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ని ప్రతి ఏడాది మాజీ సీఎం జగన్ సతీమణి భారతి గ్రాండ్గా నిర్వహించే సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సూపర్ హిట్స్గా నిలిచిన సినిమాలకు, అందులో నటించే నటీనటులకు, టెక్నీషియన్స్కి అవార్డులు ఇస్తుంటారు. గత ఏడాది పుష్ప 2 చిత్రం సంచలన విజయం సాధించింది కాబట్టి ఆ సినిమాకి కూడా పలు కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. వాటిని అందుకోవటానికి అల్లు అర్జున్ తరపున సుకుమార్ వచ్చినట్లు చెప్తున్నారు విశ్లేషకులు. అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్ళినప్పటి నుంచి మీడియాలో ఏ స్థాయిలో నెగిటివిటీ అతనిపై ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. అందుకే ఈ అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాలని ఆయన మనసులో ఉన్నప్పటికీ దానివల్ల జరగబోయే పరిణామాలు తలుచుకుని దూరంగా ఉన్నాడని, ఆయనకు బదులుగా సుకుమార్ని పంపారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసలు. అయితే శత్రువు గడప తొక్కినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుకుమార్పై కోపంతో ఉన్నారు. సుకుమార్ని ఒక డైరెక్టర్గా ఎంతో ప్రేమిస్తామని, ఇలా శత్రువులు నిర్వహించే ఈవెంట్స్కి వెళితే గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ కనెక్ట్ చేసుకుని సుకుమార్ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుందని పవన్ అభిమానులు అంటున్నారు. ఇకపోతే సుకుమార్ నిన్న మొన్నటి వరకు అబుదాబిలో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ని ఆయన అబుదాబిలో రాస్తున్నాడట. రామ్ చరణ్ కూడా ఒకరోజు సుకుమార్ని కలిసి స్టోరీ వినొచ్చాడని, కాస్టింగ్ని కూడా ఫైనలైజ్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్తో సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అది జరగవచ్చని అంటున్నారు.